హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ఎస్టెల్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనము ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామంటే సిఏఈజీ, కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్. ఈ కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్లో ఈరోజు మనము ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో ఒక ప్రాబ్లం తీసుకొని మనము దాని ఆన్సర్ ఎలా డ్రా చేయాలనేది డిస్కస్ చేసుకుందాం. స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం చదవాలి. ప్రాబ్లం మంచిగా అర్థం చేసుకోండి. ఏ ప్రాబ్లంలో ఆథర్ ఏమి ఇచ్చాడో మీరు శ్రద్ధగా చదవాలి. ప్రాబ్లం అర్థమైతేనే మీరు సొల్యూషన్ అనేది ఈజీగా డ్రా చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఏ స్క్వేర్ పిరమిడ్ having base with a 40 mm side and 60 mm axis is resting on its base on the HP. ఇట్లా ఈ వర్డ్ వినంగానే మీరు కొంచెం అండర్లైన్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్ వెన్ ఏ సైడ్ ఆఫ్ ద బేస్ ఈస్ ప్యారలల్ టు ద VP, B a side of the base is inclined to 30 degrees to VP, and C all the sides of the base are equally inclined to VP. సో ఇది క్వశ్చన్. సో మనకి డ్రా చేయాల్సిన ఆబ్జెక్ట్ ఏంటంటే చూడండి, ఏ స్క్వేర్ పిరమిడ్. ఓకే, సో ఫస్ట్ మీకు పిరమిడ్కి ప్రిజమ్కి డిఫరెన్స్ తెలియాలి. సో మనకి ఇక్కడ డ్రా చేయాల్సిన ఆబ్జెక్ట్ ఏంటిదంటే స్క్వేర్ పిరమిడ్. ఈ స్క్వేర్ పిరమిడ్ యొక్క బేస్ ఎంత అంటున్నాడంటే 40 mm. యాక్సెస్ ఎంత అంటే 60 mm. ఈజ్ రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ ఆన్ ద హెచ్పి. ఈ వర్డ్ మీరు అండర్లైన్ చేసుకోండి. ఓకే, నేను అండర్లైన్ చేస్తున్నా, ఆన్ ద హెచ్పి. ఓకే రైట్, ఆన్ ద హెచ్పి. ఇప్పుడు ఈ డేటా తోటి మనము ఏమేమి డ్రా చేయాలంటే ఏ సైడ్ ఆఫ్ ద బేస్ ఈస్ ప్యారలల్ టు ద VP, ఏ సైడ్ ఆఫ్ ద బేస్ ఈస్ ఇంక్లైన్డ్ at 30 degrees to the VP, and all the sides of the base are equally inclined to VP. ఇది మన క్వశ్చన్. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనము సొల్యూషన్ స్టార్ట్ చేసుకుందాం, మన డ్రాయింగ్ స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, సో మన స్క్వేర్ ప్రిజం కాబట్టి ఫస్ట్ మనము రెఫరెన్స్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నానో. నేను పెన్ను వాడుతున్నాను, మీరు మాత్రం పెన్సిల్ తోటి డ్రా చేయండి. పెన్సిల్తో డ్రా చేస్తే అంత క్లియర్గా రావట్లేదు వీడియో, కాబట్టి పెన్ను యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇట్లా ఫస్ట్ రెఫరెన్స్ లైన్ డ్రా చేయాలి. రెఫరెన్స్ లైన్ డ్రా చేయగానే ఇది X, ఇది Y. ఓకే, సో చిన్నగా రాయొద్దు, మంచిగా కనిపించేటట్టు రాయండి. ఓకే, సో ఫస్ట్ రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకున్నాక ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే మన రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఫస్ట్ మనము ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలా లేదా టాప్ వ్యూ డ్రా చేయాలనేది మీకు అర్థం కావాలి. సో ఇక్కడ మనకి ఇది స్క్వేర్ పిరమిడ్ కాబట్టి బేస్ 40 mm ఇచ్చింది కాబట్టి ఫస్ట్ మనం ఏ వ్యూ డ్రా చేసుకుందామంటే ఈ టాప్ వ్యూ అనేది డ్రా చేసుకుందాం. ఓకే, చూడండి ఈచ్ ఫేస్ ఇప్పుడు ఇది ఎంత ఇచ్చాడు 40 mm, ఇది కూడా 40 mm, నెక్స్ట్ ఇది 40 mm, ఇది కూడా 40 mm, ఇది కూడా 40 mm. ఓకే, సో మీరు దయచేసి పెన్సిల్తో డ్రా చేయండి, పెన్ యూజ్ చేయకండి. నేను పెన్ను వాడుతున్నాను ఎందుకంటే పెన్సిల్తో డ్రా చేస్తే వీడియో సరిగా రావట్లేదు. సో ఇక్కడ ఈ ఎండ్ ఫేస్ ఫస్ట్ దీనికి కార్నర్స్కి నేమ్ ఇస్తాం. ఇది A, ఇది B, C, D. ఓకే, సో ఇట్లా జాయిన్ చేసుకుందాం, ఈజీగా అర్థం కావాలి మనకు సబ్జెక్టు. ఓకే, తర్వాత ఇది సెంటర్ కాబట్టి ఇది O. ఓకే, సో ఈ సెంటర్లో మనకి ఇంకొక పాయింట్ వచ్చింది కదా, ఈ పాయింట్ని మనము రెఫరెన్స్కి ప్రొజెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని మనము రెఫరెన్స్కి ప్రొజెక్ట్ చేద్దాం. సో ఇట్లా ప్రొజెక్ట్ చేయాలి. ఓకే రైట్, నెక్స్ట్ A నుంచి కూడా రెఫరెన్స్కి ప్రొజెక్ట్ చేద్దాం. నెక్స్ట్ D నుంచి కూడా రెఫరెన్స్కి ఇట్లా ప్రొజెక్ట్ చేస్తాం. ఇట్లా చేస్తే మనకి యాక్సెస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాద్దాం, ఇది A, ఇక్కడ
బి ఉంది కాబట్టి ఇక్కడ సైడ్ ఏమొస్తుంది ఏ డాష్, ఇక్కడ బి డాష్. ఓకే, తర్వాత ఇక్కడ సి డి ఉంది కాబట్టి ఇక్కడ సైడ్ ఏమొస్తుంది సి డాష్ అండ్ డి డాష్. అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ రెఫరెన్స్ దగ్గర ఈ పాయింట్ నుంచి యాక్సిస్ హైట్ ఎంత అన్నాడంటే 60 అన్నాడు. సో ఫస్ట్ యాక్సిస్ లైన్ డ్రా చేసుకుందాం. 60 తీసుకోండి ఈ పాయింట్ నుంచి. ఈజీగా మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇది 60 mm. ఓకే, సో ఈ పాయింట్ని ఈ పాయింట్ ఇక్కడ మనం ఏం రాద్దామంటే ఇక్కడ ఓ రాసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసరికి ఏమొస్తుంది ఓ డాష్ వస్తుంది. సో దీన్ని ఈ పాయింట్ని ఈ పాయింట్ని ఈ పాయింట్కి జాయిన్ చేయాలి. ఓకే, ఎందుకు జాయిన్ చేస్తున్నాం ఇక్కడ అంటే ఇది మన ఆబ్జెక్ట్ వచ్చేసి స్క్వేర్ పిరమిడ్. సో ఇలా ఇట్లా జాయిన్ చేయాలి. ఇదే మన స్క్వేర్ పిరమిడ్. ఓకే రైట్. సో మనకి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్ కంప్లీట్ అయిపోయింది కదా. సో మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ ఏ అని రాసుకోవచ్చు కదా. మనం ఇలా రాయండి ఏ. ఓకే, సో డైమెన్షన్స్ సో లాస్ట్కి చూపిస్తాను డైమెన్షన్ నెక్స్ట్ చేసిన తర్వాత. రైట్, సో సేమ్ రెఫరెన్స్లోనే నెక్స్ట్ సొల్యూషన్ కూడా డ్రా చేయాలి. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడంటే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్, ఏ సైడ్ ఆఫ్ ద బేస్ ఈస్ ఇంక్లైన్డ్ అట్ 30 degrees టు ద VP. 30 degrees టు ద VP అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఫస్ట్ మనం ఏ వ్యూ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా మనము ఇక్కడ ఎట్లా డ్రా చేసుకున్నామో ఇక్కడ కూడా మనము టాప్ వ్యూనే డ్రా చేసుకోవాలి. టాప్ వ్యూ డ్రా చేసుకొని ప్రొజెక్టర్స్ అన్ని రెఫరెన్స్కి ప్రొజెక్ట్ చేసి ఇక్కడ నుంచి మన యాక్సెస్ ప్లాట్ చేసుకొని మన పిరమిడ్ అంటే మన ఫ్రంట్ వ్యూ అనేది ఫ్రేమ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము ఫస్ట్ ఇక్కడ ఏమడుగుతున్నాడంటే 30 degrees ఏ సైడ్ ఆఫ్ ద బేస్ ఈస్ ఇంక్లైన్డ్ అట్ 30 degrees టు ద VP. సో ఒక పాయింట్ దగ్గర 30 degrees తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ఇది 30 degrees. ఓకే, ఈ ఫేస్ ఎంత 30 degrees తీసుకున్న ఈ ఫేస్ ఎంత ఉండాలి సేమ్ 40 mm ఉండాలి. ఓకే, సో ఇది కూడా 40 mm, ఇది 40 mm, ఇది కూడా 40 mm. ఓకే, ఇప్పుడు అర్థమైందా. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీరు 30 degrees తీసుకోండి. రైట్, 30 degrees లైన్లో ఇది 40 ఇది 40 ఇది 40 కన్స్ట్రక్ట్ చేసుకుంటే మనకి స్క్వేర్ పిరమిడ్ అంటే ఏ వ్యూ వచ్చేసింది ఇక్కడ ఇది మన టాప్ వ్యూ అనేది మనం జనరేట్ చేసుకున్నాం. ఓకే, సో ఇందాక చేసుకున్నట్టే రైట్. ఫస్ట్ మనము ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఓకే, ఇట్లా జాయిన్ చేసుకుందాం, ఈజీగా ఉంటుంది మనకి. ఓకే రైట్, ఇప్పుడు ఏ నుంచి మనం రెఫరెన్స్కి జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇది ఓ కదా, ఓ నుంచి కూడా రెఫరెన్స్కి ప్రొజెక్ట్ చేసుకుందాం ఇట్లా. నెక్స్ట్ సి, నెక్స్ట్ డి నుంచి కూడా మనము ప్రొజెక్ట్ చేసుకుందాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్. రైట్ రైట్, ఇప్పుడు మనకి యాక్సెస్ అనేది ఇక్కడ నుంచి ఓ నుంచి వస్తుంది కదా యాక్సెస్, కాబట్టి ఫస్ట్ యాక్సెస్ అనేది కంప్లీట్ ఇది కూడా ప్రొజెక్ట్ చేస్తాం. బి ఉంది కదా ఇక్కడ, బీని కూడా మనము ప్రొజెక్ట్ చేసుకుందాం, ఇట్లా ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే, ఏ నుంచి రెఫరెన్స్కి ప్రొజెక్ట్ చేసుకున్నాం, డి నుంచి ప్రొజెక్ట్ చేసుకున్నాం, ఓ నుంచి ప్రొజెక్ట్ చేసాము, బి నుంచి ప్రొజెక్ట్ చేసాము, సి నుంచి కూడా ప్రొజెక్ట్ చేసాం. రైట్, టు రెఫరెన్స్ లైన్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది మన ఓ నుంచి వచ్చేది ప్రొజెక్టర్, ఇక్కడనే మనము యాక్సెస్ అనేది జాగ్రత్తగా ప్లాట్ చేసుకోవాలి. ఓకే, సో ఎంత ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలి మనము 60 mm తీసుకోవాలి. సో యాజ్ ఇట్ ఈస్ ఇందాక తీసుకున్నట్టే జాగ్రత్తగా ఇట్లా యాక్సెస్ లైన్ డ్రా చేసుకొని 60. ఓకే, సేమ్గా రావాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎండ్ పాయింట్స్ జాయిన్ చేసుకోవచ్చు కదా. ఇది ఇలా జాయిన్ చేయాలి, ఇది ఇలా సెకండ్. ఓకే, తర్వాత ఇది కూడా ఉంది కదా. రైట్, సో ఇది మనకి యాక్సెస్, ఇది హిడెన్ లైన్ కాబట్టి మనకి డాటెడ్ లైన్ అన్నది వస్తుంది ఇక్కడ. సో నేను ఎట్లా డ్రా, మీరు మాత్రం పెన్సిల్ తోటే డ్రా చేయండి. ఓకే రైట్, ఇప్పుడు ఇది ఇక్కడ ఏ అంటే ఇక్కడ మనకి ఏ డాష్ వస్తుంది, ఇది డి అంటే ఇక్కడ మనకి డి డాష్, ఇది బి అంటే
ఇక్కడ మనకి బి డాష్, ఇది సి అంటే ఇక్కడ మనకి సి డాష్ వచ్చేస్తుంది. ఓకే, సో సెకండ్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్ కూడా మనము కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ఏ రాసుకున్నాం. ఓకే, ఇక్కడ మనము బి రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు థర్డ్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్. సో ఇది ఇక్కడ ఓ అంటే ఇక్కడ ఓ డాష్ రావాలి. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్ అయిపోయింది, ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్. ఓకే, సో థర్డ్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్ చూడండి. థర్డ్ పార్ట్లో ఏమడుగుతున్నాడంటే సి దాంట్లో all the sides of the base are equally inclined to VP. All the sides are equally inclined to VP. All the sides అంటే ఇంతకుముందు కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. ఆల్ ది సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇంక్లైన్ టు VP అంటే అది మనం 45 degrees తీసుకోవాలి. సో ఇక్కడ కూడా మనము ఏ వ్యూస్ తోటి స్టార్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ కూడా మనము మన టాప్ వ్యూ తోటే స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, సో టాప్ వ్యూ అంటే ఒక పర్టికులర్ ఇక్కడ 45 degrees ఒక పాయింట్ దగ్గర 45 degrees తీసుకోండి. ఇది 45 degrees. ఓకే, 45 degreesలో ఇది ఇక్కడ ప్రొట్రాక్టర్ బట్టి 45 degreesలో ఈ ఫేస్ లెంగ్త్ ఎంత ఉండాలి అంటే ఇది 40 mm. సో ఇది కూడా 40 mm. ఓకే, ఇది కూడా 40 mm, ఇది కూడా 40 mm. సో 45 degrees తీసుకుంటే మనకు కరెక్ట్గా ఇలా వస్తుంది. సో దీని ఇట్లా ఫస్ట్ ఏ బి సి డి, సో ఇట్లా జాయిన్ చేసుకుందాం. ఇందాక చేసుకున్నట్టే కరెక్ట్ 45 degrees తీసుకుంటే ఈ కరెక్ట్గా ఈజీగా ఫేసెస్ ఇవన్నీ ఈక్వల్లీ ఇంక్లైన్ టు వీపీగా వస్తుంది కరెక్ట్ 45 degrees తీసుకుంటే. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఇది ఏ నుంచి మనము పైకి ప్రొజెక్ట్ చేసుకుందాం రెఫరెన్స్కి. ఓకే, నెక్స్ట్ సి నుంచి కూడా పైకి ప్రొజెక్ట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ డి నుంచి కూడా మనం ఇలా ప్రొజెక్ట్ చేసుకుందాం. ఓకేనా, రైట్. సో ఇది ఈక్వల్లీ ఇంక్లైన్డ్ కాబట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ ఎంత యాక్సెస్ వచ్చేసరికి ఎంత రావాలి 60 కాబట్టి ఇది ఈక్వల్లీ ఇంక్లైన్డ్ కాబట్టి రైట్. సో డైరెక్ట్ మనం ఇట్లా లైన్ తీసుకోవచ్చు. 60 యాక్సెస్, ఇది వచ్చి హైట్, దీన్ని ఇలా జాయిన్ చేసుకుందాం. ఓకే, రైట్. సో ఇది ఏ, ఇక్కడ వచ్చేసరికి ఏమొస్తుంది ఏ డాష్. ఓకే, ఇది మనకి ఇక్కడ ఏముంది బి ఉంది, డి ఉంది, ఇక్కడ ఓ రాసుకుందాం. సో ఇక్కడ మనం ఏం రాసుకోవాలి బి డాష్ అండ్ డి డాష్. ఓకే, ఇది సి కాబట్టి ఇక్కడ సి డాష్, ఇది ఓ కాబట్టి ఇక్కడ ఓ డాష్. సో మన సొల్యూషన్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఏ బి ఇది వచ్చేసరికి సి. ఓకే, ఇట్లా మనం అనేది నీట్గా మీరు డ్రా చేసుకోవాలి. పెన్నుతోటే మనకి ఇట్లా వస్తుందంటే మీరు పెన్సిల్ తోటి ఇంకా సూపర్గా డ్రా చేయొచ్చు. ఓకే, సో మన ఆన్సర్ ఇక్కడ ఒకసారి చూసుకుందాం. ఇది మన ఆన్సర్. సో ఇది మన ఆన్సర్, ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. ఇక్కడ కూడా ఇది మన ఆన్సర్, ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. ఇది కూడా మన ఆన్సర్, ఇది టాప్ వ్యూ, ఇది మన ఫ్రంట్ వ్యూ. సో ఇది డార్క్గా ఉండాలి. ప్రొజెక్టర్స్ ఏవైతే ఇవి మనం పైకి ప్రొజెక్ట్ చేస్తున్నాం కదా ఇవి మాత్రం లైట్గా ఉండాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. అంతా ఒకటే షేడింగ్ ఉండొద్దు. పెన్సిల్ అనేది థిక్నెస్ అనేది ఆన్సర్ తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో జాగ్రత్తగా ఏ బి సి అనేది ఇక్కడ మనం రాసుకుంటే ఈజీగా ఒకటే రెఫరెన్స్లో మనము ఆన్సర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డ్రా చేసేటప్పుడు మీరు టైం అనేది చూసుకోవాలి. టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత టైంలో మీరు ఆన్సర్ కంప్లీట్ చేసుకుంటున్నారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెమిస్టర్ ఎగ్జామినేషన్లో 3 hours టైంలో మీరు 5 drawings కంప్లీట్ చేయాలి కాబట్టి సో టైం ఫ్యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం చూసుకుంటా డ్రా చేయండి. ఒక డ్రాయింగ్ ఒక ఆన్సర్ ఎంత టైం పడుతున్నది మీకే ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన క్వశ్చన్కి సొల్యూషన్ ఇలా డ్రా చేయాలి. మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.